నమస్కారం అండి. సుహాసిని ఆల్ ఇన్ వన్ ఛానల్‌కి స్వాగతం. అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. ఈరోజు మనం చాలా సింపుల్‌గా అందంగా కనిపించే బ్లౌజ్ హ్యాంగింగ్ ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇది బ్యాక్ నెక్‌కి హ్యాంగింగ్‌గా వస్తుంది. మీ బ్లౌజ్ లుక్ చాలా మారుతుందండి. ఈ హ్యాంగింగ్స్ వల్ల నార్మల్ బ్లౌజ్ అయినా సరే మనం స్టిచ్ చేసుకున్నామంటే చాలా లుక్‌గా ఉంటుంది. చూడటానికి చాలా నీట్‌గా ట్రెండీగా ఉంటుందండి. ఇది ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తున్నాను. సన్నగా పాదం ద్వారా మనం స్ట్రైట్‌గా స్టిచ్ చేసుకోవాలండి. ఇది నేను మీషోలో తీసుకున్నాను. ఇది హ్యాంగింగ్స్ తిప్పుకోవడానికి చాలా బాగుంటుందండి. ఇది ఇలా తిరగవేయాలి. ఇది ఇలా పాదం వార స్టిచ్ చేసుకున్నాక ఇది ఇలా తీసుకొని ఇలా తిరగవేసుకోవాలండి. చాలా సన్నగా చాలా అందంగా వస్తుంది. చాలా సన్నగా వస్తుంది. ఇలా బ్లౌజ్ హ్యాంగింగ్ రెడీ చేసుకున్నామంటే చూడటానికి చాలా నీట్‌గా చాలా బాగుంటుందండి. సింపుల్ బ్లౌజ్కైనా సరే ఈ హ్యాంగింగ్ చాలా బాగా సెట్ అవుతుంది. డిజైనర్ లుక్ వస్తుంది. ఏ బ్లౌజ్కైనా ఇలా హ్యాంగింగ్ వేసుకున్నామంటే నార్మల్గా స్టిచ్ చేసుకున్న బ్లౌజ్కైనా సరే డిజైనర్ లుక్ వస్తుంది. ఇప్పుడు 4 ఇంచెస్ పొడవు 4 ఇంచెస్ వెడల్పు తీసుకొని ఇలా క్లాత్ తీసుకున్నానండి. పొడవు వెడల్పు 4 ఇంచే తీసుకుంటే కరెక్ట్గా వస్తుంది మీకు. ఇలా తీసుకున్నాక మడత వేసుకొని ఇలా స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేసుకొని వేస్ట్ లేకుండా కట్ చేసుకోవాలి. క్రాసులు అవి లేకుండా కట్ చేసుకున్నాక ఎలా మడత వేస్తున్నానో చూడండి. ఇలా మడత వేసుకొని చూపిస్తున్నాను. ఇలా మడత వేసుకోవాలి. ఈ హ్యాంగింగ్ చూడటానికి చాలా బాగుంటుందండి. ఫ్లవర్ ఆకారంలో వస్తుంది. ఇలా నీట్‌గా చూసుకుంటూ స్టిచ్ చేసుకోండి. ఎలా మడత పెడుతున్నానో చూడండి. 2 సార్లు చూపించాను. బాగా అర్థం అవ్వాలని మీకు. ఇలా పెట్టేసుకొని ఒక స్టిచ్ వేసుకోండి. నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. మీరు ఒక లైక్ ఇచ్చినా నాకు చాలా ఉపయోగపడుతుంది. ఇది ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఇలా మడత పెట్టుకోవాలి. చూపిస్తున్నాను చూడండి. ఇలా మడత పెట్టుకోండి. కరెక్ట్గా డోరీ వస్తుందా లేదా చూసుకుంటూ మడత పెట్టుకోండి. మడత పెట్టుకొని ఒక స్టిచ్ వేసుకోవాలి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇలాంటి టైలరింగ్ టిప్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు నాకు కొంచెం సపోర్ట్ చేయండి. ఇలా కట్ చేసుకోండి. క్రాసులు ఏమైనా ఉంటే కట్ చేసుకోండి. మరీ కరెక్ట్గా కట్ చేసుకున్నారంటే కుట్టు అనేది విడిపోతుంది. అలా కాకుండా కొంచెం లెంత్లో కట్ చేసుకొని ఇలా తిరగవేసుకోండి. ఫ్లవర్ ఆకారంలో వస్తుంది. చాలా బాగుంటుందండి. ఇలా హ్యాంగింగ్ మీరు స్టిచ్ చేసుకున్నారంటే బ్లౌజ్కి చాలా బాగుంటుంది. స్టిచ్ చేసుకోవడం కూడా చాలా తేలిక. ఇది మీకు యూజ్ఫుల్ అవుతుందని వీడియో నేను అనుకుంటున్నాను. ఇలా ఉంటుంది. ఎలా ఉంది? లిల్లీ పువ్వు టైప్లో ఉంది కదండి. ఇలా చాలా నీట్గా వచ్చింది ఫ్లవర్ లాగా. మీకు నచ్చిందండి? ఇలా హ్యాంగింగ్స్ స్టిచ్ చేసుకోవటం చాలా ఈజీగా చేసుకోవచ్చు. మీరు కూడా బ్లౌజ్కి స్టిచ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.